మా నెల్లూరు సినిమా అసోసియేషన్ మొత్తం మా టీం అందరు కూడా, అలాగే నాకు ఇంకా చాలామంది చాలా విధాలుగా హెల్ప్ చేశారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రిలీజ్ మోస్ట్ యాక్టర్, మీ మాటలు కానీ మీ యాక్టింగ్ కానీ రియల్గా అంటే రియాలిటీ ఉంటుందండి యాక్టింగ్లో కూడా. థ్యాంక్ యూ. అండ్ హీరో గారు, హీరోకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. రిలీజ్ అవ్వకుండానే ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్, ఫ్రెండ్స్ ఫ్యాన్స్, అది మ్యాటర్. ఓకే, సో నేను ఇన్స్టాగ్రామ్లో లైబ్రరీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అని పోస్ట్ చేసినప్పుడు, అప్లోడ్ చేసినప్పుడు నా ఫాలోవర్స్ కామెంట్ చేశారు, హూ ఇస్ ద హీరో అంటే ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారా అని. ప్రతి సినిమా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మన నెల్లూరులో ఉన్న దర్శకులు తీసిన సినిమాలు ఆ సినిమా పిక్చర్ ఉంటుంది అనమాట. అందువల్ల దాని పిక్చర్ వేరే భావించవద్దు. సినిమా మీద ఉన్న ప్రేమ, ఆప్యాయత. అలాగే ఇటువంటి కార్యక్రమాలని చేసేటప్పుడు వెనకుండి ముందు నడిపించేటువంటి మా 25 కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి నా నమస్కారాలు. అలాగే ఈరోజు గెస్ట్గా వచ్చేసినటువంటి శ్రీ ఎస్వీఎన్ రావు గారికి కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే నెల్లూరులో ఈ మధ్యకాలంలో విభిన్నమైన కథాంశంతో చాలా సినిమా రిలీజ్ అయినాయి. ఆ గోవ చెందింది. సో రాయ్ ప్రొడక్షన్స్ అధినేత డిఓపి జయప్రకాష్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. జనవరి 4వ తేదీ స్టార్ట్ చేశాము, కానీ ఎంతో కష్టపడి సమాజంలో ఏమి మనం చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ అయ్యాము. దాంతోపాటు మా కన్వీనర్స్ హరిబాబు గారు తను ఈనాటికి కూడా ఏం ఆశించకుండా మాతో పాటు 20 సంవత్సరాలు జర్నీ చేశారు. ఏ కళాకారుడికి ఇబ్బంది అయినా కానీ అభిజాన్ గారు, భాస్కర్ గారు, అలాగే పోసు రత్నం గారు, వీళ్ళందరూ నాతో మొదటే జర్నీ చేశారు. వాళ్ళ సొంత డబ్బులు తీసుకొని వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటూ నేను ఇచ్చిన డబ్బు తీసుకెళ్ళి నెల మెడిసిన్స్ ఇవ్వడం. ఎంత కష్టం. ఇప్పుడు మా కృష్ణారెడ్డి గారు మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి మా అందరికి ఒక దారి చూపించబట్టి మేము ఎంత దూరం వచ్చాము. ఇప్పుడు ఆల్రెడీ మన రవి సినిమా ఏంటది, రవి సినిమా అంతర్యామి డైరెక్ట్ వేడా ఉన్నాడు. రండి సార్. జయప్రకాష్ గారు చాలా చక్కగా, అలాగే మ్యూజిక్గా శేఖర్ గారు చాలా చక్కగా మ్యూజిక్గా చక్కగా చేశారు. అలాగే ఎడిటర్ రసూల్ గారు ఈ సినిమాకి చాలా కష్టపడి, వారు రాత్రిబడి కష్టపడి ఒక మంచి సినిమా, ఒక మ్యూజిక్ చేయాలనే ఉద్దేశంతో రసూల్ గారు, శేఖర్ గారు, చంటి గారు కలిసి జీవోపై వచ్చి చాలా చక్కగా చేశారు. వారు కూడా హోటల్ రెస్టారెంట్ ఫీల్డ్ కదా, మీకు సినిమాల మీద ఎందుకు అంత ప్రేమ? భవిష్యత్తులో మీరు సినిమా ఏమైనా తీస్తారా? నేను ఈ సినిమాలకు వెళ్ళినప్పుడు చూసినప్పుడు మన వాళ్ళు ఎందుకు నటించకూడదు, ఎక్కడో బాంబే నుంచో ఎక్కడి నుంచి తీసుకొచ్చేదానికి మనకేం తక్కువ. నెల్లూరు అంటే ఈరోజు ప్రపంచవ్యాప్త పేరు. మరి సినిమా ఇండస్ట్రీ ఎందుకు వెనకబడిపోతే ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీ టేకప్ చేసి దీన్ని మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక స్టూడియో ఉచితంగా ఇచ్చాము, ఇవ్వడం జరిగింది. ఎవరైనా షూటింగ్ చేసుకోవచ్చు. 20 సినిమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడో సినిమాల్లో ఆ హీరో ఆ హీరోయిన్ అని మనం చప్పడగొట్టకంటే మన పిల్లలే దాంట్లో నటిస్తే వాటి ఉద్దేశంతో నేను సినిమా ఇండస్ట్రీ పనిచేస్తాను. ఈరోజు ముఖ్యంగా నేను నెల్లూరు పట్టణం రావడానికి చాలా ఆనందంగా ఉంది. లైబ్రరీ అనే సినిమా వంశీ ఆర్ట్ మూవీ మేకర్స్పై నిర్మించిన సినిమా అంతా కొత్త వాళ్ళతోటి, కొత్త ఆర్టిస్టు, కొత్త టెక్నీషియన్ తోటి ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ చూశాను, ట్రైలర్లో కూడా చాలా రెస్పాండ్ అయింది. అయితే ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కృష్ణారెడ్డి గారు నెల్లూరులో చాలా పేరు. ఏ సినిమా చూసినా కృష్ణారెడ్డి గారే చీఫ్ గెస్ట్గా రావడం నాకు చాలా ఆనందం. ఆయన కూడా సినిమా మీద ప్రేమతోటి దాన్ని ఎంతో కొంత ఉడతాభక్తిగా సహాయం చేయడం, సినిమా ఇండస్ట్రీలో నిర్మాత కూడా ఒక దారి కల్పించడం అనేది ఈరోజు ఈ స్టూడియో కట్టి ఈరోజు ఈ ప్లాట్ఫామ్ తీసుకురావడం కూడా చాలా ఆనందంగా ఉంది. గత 5 years బ్యాక్ వచ్చాను, ఈ మాత్రం కూడా లేదు. ఇంకా కూడా కృష్ణారెడ్డి గారు మంచి స్టూడియో కట్టేసి ఇంకా చిన్న నిర్మాతల్ని, చిన్న ఆర్టిస్ట్ని, లోకల్ టాలెంట్ నెల్లూరుని ఎక్కువ ప్రోత్సహించాలని, అలాగే మేము కూడా ఆంధ్రప్రదేశ్లోనే సినిమా చేయాలనే విధానం త్వరలో జనవరి నుంచి కూడా అమలు అవుతుంది. కొత్త ముఖ్యమంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు
ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక 100 ఏకర్ సినిమా ఇండస్ట్రీకి డెవలప్మెంట్కి ఇస్తున్నారు. అలాగే ప్రతి సినిమా కూడా థియేటర్లో రిలీజ్ అవ్వాలి. దీనికి ఏం కావాలి అనేది ఒక గవర్నమెంట్ ఆలోచనలో ఉంది. ఆలోచన అంటే ఒక పద్ధతి ప్రకారం మన ఆంధ్రాలో తీసిన సినిమాకి ఒక స్లాబ్ విధానాన్ని కూడా తీసుకొచ్చి ఒక సబ్సిడీ కూడా త్వరలో తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీ కూడా మంచి పూర్వ భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మన సంటి గారు ఇంత అద్భుతంగా చేసినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ నెల 23వ తేదీ మన నెల్లూరులో ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. లైబ్రరీ ఈ సినిమాకి నాకు ఎంతగానో సహకారాలు అందించిన కృష్ణారెడ్డి గారికి, అలాగే మెంబర్స్ అందరికీ, మరి ముఖ్యంగా నెల్లూరు ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ సినిమా ఈ నెల 23వ తారీఖు రిలీజ్ అవుతుంది. మీరందరూ తప్పకుండా ఈ సినిమాని చూసి సక్సెస్ చేయాలని మనసు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.